ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. యమన్ తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతంలో ఊహించని దారుణ పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పడవ ప్రమాదంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 68 మంది చనిపోయారు. అధికారికంగా 142 మంది అనధికారికంగా అక్కడ ఈ ప్రమాదంలో మరణించినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారి సంఖ్య 72 పైన ఉంది. చనిపోయిన వారి సంఖ్య 68గా ఉంది. స్పాట్ లో కేవలం 12 మంది మాత్రమే ఈ సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో కాపాడగలిగారంటే ప్రమాద తీవ్రత ఎంత ఘోరంగా ఉందో ఒకసారి మనం విజువల్ చూసిన తర్వాత మాట్లాడదాం. ఇది యెమెన్ తీర ప్రాంతం దగ్గర ఉన్నటువంటి సముద్రం వద్ద పరిస్థితి. అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ, పడవలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా చాలా వరకు చనిపోగా, కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు కాపాడడం కోసం హెల్ప్ అంటూ ఆ సముద్రంలో వాళ్ళు అరుస్తూ కొంతవరకు ఈత కొట్టుకుంటూ స్విమ్ చేస్తూ వస్తున్నటువంటి సందర్భంలో చూసినటువంటి రక్షణ బృందం, ఈ యొక్క యెమెన్ దేశానికి సంబంధించినటువంటి పడవ ఉంటుంది ఇది. అక్కడ వీళ్ళు ఈ బోట్ లో వారికి ప్రమాదం గుర్తించి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి కేవలం ఒక 12 మందిని మాత్రమే ఎయిర్ బెలూన్స్ వేసి వీటి ద్వారా ఒక 12 మందిని కాపాడడం జరిగింది. లైవ్ లోని విజువల్ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చాలా హృదయ విధానకర దృశ్యాలని చెప్పొచ్చు. మొత్తం 154 మంది ప్రయాణిస్తున్నారంట ఆ పడవలో. దానికి సంబంధించిన వార్త ఒకసారి పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. యెమెన్ సముద్ర తీరంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మెరుగైన జీవితం కోసం వీళ్ళంతా కూడా వలసదారులు ఇథియోపియా నుంచి వలస వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇథియోపియాకి సంబంధించిన వీళ్ళందరూ కూడా తెల్లవారుజామున జరిగింది ఈ దుర్ఘటన. 68 మంది ప్రాణాలు కోల్పోగా 74 మంది గల్లంతయ్యారు. విషయాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంస్థ కూడా అధికారికంగా వెల్లడించింది. రైట్, ఇథియోపియాకి చెందినటువంటి 154 మంది, సో మొత్తం 154 మంది ఈ యొక్క పడవలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. వలసదారులు యెమెన్ మీదుగా గల్ఫ్ దేశాలకు బయలుదేరారు. యెమెన్ లోని దక్షిణ అఫ్ఘాన్ గవర్నరేట్ తీరానికి సమీపంలోని రాగానే వీరి పడవ అదుపు తప్పి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి కేవలం 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక అధికారులు వారిని రక్షించి సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలు తీరానికి కొట్టుకు వస్తుండటంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆఫ్రికా ప్రాంతంలోని ఇథియోపియా, ఎరిట్రియా వంటి దేశాలలో నెలకొన్న తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, కరువు, అంతర్యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తరచూ ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ప్రాణాలకు తెగించి సౌదీ అరేబియా వంటి సంపన్న దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు యెమెన్ ను ఒక రవాణా మార్గంగా ఎంచుకున్నారు. 10 ఏళ్లుగా అంతర్యుద్ధంతో అట్టడుగుతున్న యెమెన్ మీదుగా ప్రయాణం అత్యంత ప్రమాదకరం అని తెలిసినా కూడా బ్రతుకు పోరాటంలో వలసదారులు వెనక్కి తగ్గడం లేదు. IOM ప్రకారం ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాలలో ఒకటి. ఈ యొక్క ఏడాది ఇప్పటి వరకు దాదాపు 60,000 మంది వలసదారులు ఈ మార్గం ద్వారా యెమెన్ కు చేరుకున్నారని IOM గణాంకాలు చెబుతున్నాయి. తాజా ఘటన వలసదారుల భద్రత పైన మరొకసారి ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారిందంటూ కూడా చెప్తున్నారు. సో చూడొచ్చు, ఈ ప్రమాదం ఇది అత్యంత సాహసపూర్ణమైనటువంటి ప్రయాణం అని తెలిసినా కూడా వారికి ఇంకా మార్గం లేదు. ఇథియోపియా కానీ ఈ దేశాలలో నెలకొన్నటువంటి అంతర్యుద్ధం కానీ ఆర్థిక పరిస్థితులు కానీ దాని అంతటి కారణంగా ఇంకా బ్రతుకు పోరాటంలో వారు ఇతర దేశాలకు వలస వెళ్ళినటువంటి పరిస్థితి, చావోరేవో చూసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇథియోపియా అంటే ఇక్కడ ఈ దేశం నుంచి వీళ్ళు యెమెన్ ఈ తీర ప్రాంతం నుంచి ఇటు గల్ఫ్ దేశాలకు ఈ రవాణా మార్గాన్ని ఎంచుకుంటే సముద్ర గుండంగా ఇలా వెళ్తుంటారు పడవలలో వితౌట్ పర్మిషన్. కాబట్టి రాత్రి సమయంలో లేకుంటే డేంజరస్ టైంలో కూడా వీళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ఆ సమయంలోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా తీవ్ర విషాదాన్ని అయితే మిగిల్చింది ఈ యొక్క ప్రమాద ఘటన. ఎందుకంటే దగ్గర 60 మంది అని అఫీషియల్ గా చెప్తున్నారు కానీ మొత్తం గల్లంతయ్యారు. ఇంకా 74 మంది గల్లంతయ్యారు సముద్రంలో. ఎంతసేపు గల్లంతైనా కూడా వాళ్ళు ఆచూకీ లభించలేదంటే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా చనిపోయి ఉంటారనేటువంటి ఒక అంచనాకు రావచ్చు. కాబట్టి మొత్తం 142 మంది ప్రాణాలు పోయినట్టుగా మనం తెలుసుకోవచ్చు. అధికారికంగా 68 చెప్పినా కూడా 140 చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. ఒక్కొక్కటి ఇప్పుడు ఆ తీర ప్రాంతాలకి డెడ్ బాడీస్ అన్ని కూడా కొట్టుకుంటూ వస్తున్నాయంట. గల్లంతైన శవాలన్నీ కూడా కొన్ని డెడ్ బాడీలను గుర్తించారు. మిగతా డెడ్ బాడీలన్నీ కూడా తీర ప్రాంతాలకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ విషాద ఛాయలు అనుకున్నాయి. యెమెన్ తీర ప్రాంతం వ్యాప్తంగా మొత్తం కూడా ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తులందరి శవాలందరూ కూడా తీరానికి కొట్టుకు రావడం, బ్రతుకు పోరాటంలో భాగంగా
ఇథియోపియా నుంచి వేరే దేశానికి వలస వెళ్ళేటువంటి క్రమంలో, ఎందుకంటే అందులో చాలా మంది ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అన్ని రకాల పబ్లిక్ ఉన్నారు, మహిళలు పురుషులు అందరు. కాబట్టి ఈ యొక్క దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు ప్రపంచ దేశాలను కూడా కలవరపెడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.